వెల్కమ్ టు కడప కేవీఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి రూమ్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం కర్రీ చేయాలనేదే ఈ వీడియో. ఏం కర్రీ చేయాలనేసి నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఉంటుంది, కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతోటి ముందుకు వచ్చాను, చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత తిరువాత గింజలు వేసుకోవాలి. నా దగ్గర తిరువాత గింజలు ఏం లేవు అనమాట, ఓన్లీ బ్యాళ్ళు ఒకటే ఉన్నాయి. బ్యాళ్ళు ఒకటి వేసుకున్నా. కొన్ని బాగా వేయించుకోవాలి. బ్యాళ్ళు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనియాలి. 5 మినిట్స్ బాగా ఉడికిందండి. ఇంకా ఎగలేదు, మెత్తగా కావాలి, బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్, కావాల్సినంత కారం వేసుకోవాలి. ఇది నీట్గా కారం పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పల్లీలు మంచిగా వేయించి దాన్ని మిక్సీకి కొట్టి దాని పౌడర్ చల్లుకోవాలన్నమాట. ఈ పౌడరే మంచిగా టేస్ట్ వచ్చేది. ఈ పౌడర్ లేకపోతే కర్రీ అనేది బాగుండదు అన్నమాట. మొత్తాన్ని మిక్సింగ్ చేసుకోవాలి పౌడర్ వేసిన తర్వాత. ఫ్రెండ్స్, మొత్తానికి కర్రీ అయిపోయింది. ఎక్కువ కూరగాయలు లేకుండా, ఎక్కువ మసాలానే లేదు అసలు. మసాలా వేయకోకుండా నీట్గా తక్కువ ఖర్చుతోటి మంచిగా తినే ఫుడ్ ఇదే. కావాలంటే చేసుకోండి ఫ్రెండ్స్, ఇంటి దగ్గర చేసుకొని ట్రై చేసి కామెంట్ చేయండి కామెంట్లో.